ప్రకృతి మనకి ఎన్నో అద్భుతమైన ఆరోగ్యవంతమైన అందమైనటువంటి వస్తువుని ప్రసాదించింది. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే మందార పువ్వులు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో ఆరోగ్యరీత్యా ఈ మందార చెట్టు మనకి అన్ని ఉపయోగాలను ఇస్తుంది. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది మీకు. ఇలాంటి ఈ అమూల్యమైనటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయం మనం తెలుసుకోబోతున్నాం. మందార పువ్వు ఇది మీ ఆరోగ్యానికి ఒక నేస్తం, ఒక వరం అని చెప్పొచ్చు. దీని గురించి తెలుసుకుందాం. మందార పువ్వు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా అన్ని విధాలుగా మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దీన్ని సంస్కృతంలో జప, అరుణ పుష్ప ఇలాంటి పేర్లతోటి పిలుస్తాం. పురాణాల ప్రకారంగా మందార పువ్వు శక్తికి అలాగే భక్తికి చిహ్నం కింద భావిస్తాం. ఎరుపు రంగులో ఉండేటువంటి ఈ పువ్వు ఎన్నో ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టుగా ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి మందారంతో మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మందార పువ్వు తాలూకు స్వరూపం, ఆ చెట్టు ఎలా కనిపిస్తుంది, అన్నిటికీ మించి దాని ఔషధ ప్రయోజనాలు ఏమిటి, ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలకు మందారాన్ని ఎలా వాడుకోవాలి, ఈ విషయాలను విపులంగా తెలుసుకుందాం. మెయిన్గా చాలామందికి మందార పువ్వు అంటే కేవలం పువ్వే గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ మొత్తం ఈ చెట్టు మొత్తం మనకి ఉపయోగపడుతుంది. అంటే దీని స్వరూపం మీద మీకు అవగాహన ఉండటం అనేది అవసరం. ఇది మనం ఈజీగా అన్ని చోట్ల పెంచుకోవచ్చు కాబట్టి ప్రతి వాళ్ళకి దీన్ని మందార పువ్వు ఎలా కనిపిస్తుంది, మెయిన్గా మందార చెట్టు ఎలా కనిపిస్తుంది అనేది తెలుసుకోవటం అవసరం. అంటే ఇది మనం పెంచుకోవాలి కాబట్టి మన లోగిళ్ళలో ఇది ఈజీగా పెరుగుతుంది, లేదా మనకి లోగిళ్ళలో స్థలం లేకపోతే పేవ్మెంట్ల మీద కూడా పెంచవచ్చు. ఈ మందార హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అనేటువంటి బొటానికల్ నేమ్తో దీన్ని పిలుస్తాం. ఇది మాల్వేసి కుటుంబానికి సంబంధించింది. అంటే బొటానికల్గా చెప్పాల్సి వస్తే దీన్ని సాధారణంగా చైనీస్ హైబిస్కస్, అలాగే చైనీస్ రోజ్, ఇంకా రోజ్ ఆఫ్ చైనా, అలాగే షో ఫ్లవర్ ఇలాంటి పేర్లతోటి కూడా దీన్ని పిలుస్తారు. తెలుగులో మీకు తెలిసిందే మందార. అయితే హిందీలో, బెంగాలీలో ఇలాగ రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. దీన్ని ఏ పేరుతో పిలిచినా కానీ ఇది ఔషధ రీత్యా ఒకటిగానే మనకి పనిచేస్తుంది. దీని చెట్టును కనుక మనం గమనిస్తే మధ్యస్థ పరిమాణంలో ఉండేటటువంటి ఒక పొద ఇది. దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో, అలాగే రంపపు అంచులతోటి ఉంటాయి. ఇది ఇక్కడ దీనికి స్పెసిఫిక్గా దీన్ని గుర్తుపట్టడానికి ఒక లక్షణం ఏంటంటే ఆకులు రంపపు ఎడ్జ్ తోటి ఉంటాయి. అలాగే పువ్వులు పెద్దగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, మంచి మంచి రంగుల్లో, అంటే ఎరుపు, గులాబీ, తెలుపు, పసుపు, నారింజ ఇలాంటి రంగుల్లో ఉంటాయి. దీనికి కాయలు కూడా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. ఇది ఉష్ణమండల ప్రాంతాలలో, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మన భారతదేశంలో ఇది అన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. ఈ మొక్కలో ఉండేటటువంటి పువ్వులు, ఆకులు, వేర్లు వీటన్నిటికీ ఔషధ పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఔషధ తయారీకి దీన్ని వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోబోయేది ఏంటంటే చాలా ఆసక్తికరమైంది. అంటే దీన్ని మెడిసిన్గా ఎలా వాడుకోవచ్చు అనేది. అంటే దీని ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మందార మొక్కలో ఉండేటువంటి రకరకాల భాగాలకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఇది తెల్లబట్టను తగ్గిస్తుంది, అంటే లుకోరియా. అలాగే నిద్రలేమిను అద్భుతంగా ఉపయోగపడుతుంది, ఇన్సామ్నియాని తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టు రాలటం సమస్య ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఈ హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా ముఖ్యంగా డాండ్రఫ్ అంటే చుండులో ఇది ఉపయోగపడుతుంది. అలాగే చిన్న చిన్న పొక్కులు, ఫాలిక్యులైటిస్, బాయిల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. అలాగే దగ్గును తగ్గిస్తుంది. ఇలాగ అనేక సమస్యలకు ఇది ఒక అద్భుతమైన సహజ చికిత్స కింద పనిచేస్తుంది. ఆసక్తిగా ఉంది కదా, వీటి గురించి వివరంగా మనం తెలుసుకుందాం. చాలామంది మహిళలు తెల్లబట్ట అంటే లుకోరియాతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ తెల్లబట్ట ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. ఇది మెయిన్గా జననేంద్రియం నుంచి తెల్లటి లేదా పసుపు రంగులో ఉండేటువంటి స్రావం కారుతూ ఉంటుంది. దీనివల్ల బలహీనత, నడువు నొప్పి ఇలాంటివి ప్రధానంగా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు దీనివల్ల చిరాగ్గా కూడా ఉంటూ ఉంటుంది. అయితే ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుందనేది ఐడియా ఉండాలి. ఈ సమస్యకి నిజానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా జననేంద్రియపు ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల తాలూకు అసమతుల్యత, అలాగే పర్సనల్ హైజీన్ అంటే పరిశుభ్రత లోపించడం, ఇంకా పోషకాహార లోపం ఇలాంటివి వైట్ డిశ్చార్జ్కి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాలలో ఈ మందారాన్ని ఎలా వాడుకోవాలి, ఏ మోతాదులో వాడుకోవాలనేది తెలుసుకోవాలి. తెల్లబట్ట సమస్యతో బాధపడుతున్నప్పుడు మందార పువ్వుల గుజ్జుని దీన్ని అంటే ఒక 3 నుంచి 5 పువ్వులను తీసుకొని గుజ్జు చేయాలి. దీన్ని 100 మిల్లీలీటర్ల పాలకు వేసి అది 50 ml వరకు మరిగించాలి. దీనికి కొద్దిగా బెల్లం, అలాగే 3 గ్రాముల వాము కలిపి రోజుకి ఒక్కసారి తీసుకుంటూ ఉండాలి. ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా మందార పువ్వు శరీరంలో ఉండేటువంటి దోషాలను సమతుల్యం చేస్తుంది. పాలలో కాల్షియము, వాములో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, మీకు తెలిసిందే. ఇవన్నీ కలిపి తెల్లబట్ట సమస్యని తగ్గించడానికి సహాయపడతాయి.
ఇక చాలామంది నిద్రలేమి అంటే ఇన్సామ్నియాతోటి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మందార ఉపయోగపడుతుంది. ఈ నిద్రలేమి ఉన్నప్పుడు రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో పాటుగా యాంగ్జైటీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. త్వరగా మెలకువ వచ్చేస్తూ ఉంటుంది. లక్షణాల పరంగా చూస్తే రాత్రిపూట నిద్రపోవటానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది, నిద్రలోకి జారుకోవటానికి. అలాగే మధ్యలో నిద్ర మెలకు వస్తూ ఉంటుంది. ఉదయం ఏమో నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్గా ఉండదు, అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో కారణాల మీద దృష్టి పెట్టడం అవసరం. నిద్రలేమికి మానసిక ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, ఆహారపు అలవాట్లు, నిద్రవేళల్లో మార్పు లాంటివి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ మందారాన్ని ఎలా వాడుకోవాలి, ఏ మోతాదులో వాడుకోవాలనేది తెలుసుకోవాలి. మందార పువ్వుల రేకల్ని ఒక భాగం తీసుకోండి, 6 భాగాల నీళ్ళకి వేసి చిన్న మంట మీద మరిగించండి. ఇది 4వ వంతుకు తగ్గిన తర్వాత దీనికి బెల్లం కలిపి సిరప్లా తయారు చేసుకోండి. ఈ సిరప్ని ఒక 10 మిల్లీలీటర్ల మోతాదుగా, అంటే 2 టీ స్పూన్ల మోతాదుగా మూత్ర సంబంధిత వ్యాధులు, నిద్రలేమి, మానసిక సమస్యల కోసం తీసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. మందార పువ్వులో ఉండేటువంటి కొన్ని సహజమైన సమ్మేళనాలు నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థను శాంతపరచడానికి సహాయపడతాయి. ఇది మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది, నిద్రకి సహాయపడుతుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే, జుట్టు రాలడంతో మీరు బాధపడుతూ ఉంటే హెయిర్ ఫాల్కి ఇది ఒక సహజ పరిష్కారం కింద పనిచేస్తుంది. సాధారణంగా జుట్టు రాలుతున్నప్పుడు చాలామంది దీంతో టెన్షన్ పడుతూ ఉంటారు. దీని సాధారణ అనుబంధ లక్షణాలు ఎలా ఉంటాయంటే, రోజుకి ఎక్కువ సంఖ్యలో జుట్టు రాలుతూ ఉంటుంది. మామూలుగా 50 స్టాండ్స్ పర్ డే కామన్, కానీ ఒక్కోసారి 200 వరకు కూడా రాలుతూ ఉంటాయి. అలాగే జుట్టు పలచబడిపోతూ ఉంటుంది, బట్టతలు రావడం లాంటివి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ జుట్టు రాలటం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎప్పుడు కూడా కారణాల మీద దృష్టి పెట్టడం అవసరం. జుట్టు రాలుతున్నప్పుడు పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, జన్యుపరమైనటువంటి కారణాలు, హార్మోన్ల మార్పులు, చుండ్రు ఇలాంటి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటి మీద ఐడియా ఉండాలి. అయితే ఇలాంటి సందర్భాలలో ఈ మందాన్ని ఎలా వాడుకోవాలి, ఏ మోతాదులో వాడుకోవాలని తెలుసుకోవాలి. మందార పువ్వుల రేకుల రసాన్ని కొబ్బరి నూనెకి వేసి ఆ మిశ్రమంలో ఉండేటటువంటి నీటి శాతం పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగించాలి. ఈ నూనెని తలకు పట్టిస్తూ ఉంటే శరీరం చల్లబడుతుంది. అలాగే జుట్టు రాలటం సమస్యకు ఇది చాలా మంచి ప్రభావవంతమైనటువంటి సహజ పరిష్కారం కింద పనిచేస్తుంది. వారానికి 2 లేదా 3 సార్లు ఈ నూనెని మీరు వాడుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. మందార పువ్వు ఆ జుట్టు కుదులని స్ట్రెంథన్ చేస్తుంది. కొబ్బరి నూనె ఏమో జుట్టుకి తేమను అందిస్తుంది, రాలటాన్ని తగ్గిస్తుంది. ఈ రెండింటి కలయిక జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇంకొక అమేజింగ్ విషయం, ఇది చుండుని కూడా తగ్గిస్తుంది. చుండ్రు అనేది చాలా చిరాకు పెట్టే సమస్య. చర్మం పొడిబారటం వల్ల వచ్చేటటువంటి ఒక కామన్ ప్రాబ్లం ఇది. లక్షణాల పరంగా చూస్తే చర్మం పైన పుట్టు రాలుతూ ఉంటుంది, చర్మం పొడిబారుతూ ఉంటుంది. అలాగే దురద, తెల్లటి పొలుసులు రాలటం ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే చుండున్నప్పుడు కారణాల మీద దృష్టి పెట్టడం ఎప్పుడూ అవసరం. అనేక కారణాలు జుట్టుని రాలేలాగా చేస్తాయి, చుండుకి కారణం అవుతూ ఉంటాయి. ఉదాహరణకు పొడి చర్మం, అలాగే జిడ్డు చర్మం, అలాగే తగినంతగా రెగ్యులర్గా తలస్నానం చేయకపోవటం, కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఈ చుండుకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మందారాన్ని ఎలా వాడుకోవాలి, ఏ మోతాదులో వాడుకోవాలనేది తెలుసుకోవాలి. మందార ఆకుల్ని బాగా నలిపి వాటి నుంచి జిగురు లాంటి పదార్థాన్ని తీయాలి. ఈ జిగురుని తలకు పట్టించి 2 గంటల తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేయటం వల్ల చుండు తగ్గుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది. వారానికి 1 లేదా 2 సార్లు ఇలా చేస్తూ ఉండొచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. మందార ఆకుల్లో ఉండేటువంటి సహజమైన పదార్థాలు చర్మం తాలూకు pH స్థాయిని సమతుల్యం చేస్తాయి. అలాగే ఇది ఆ చర్మపు ఆ పొడిబారటం అన్న సమస్యను తగ్గించి చుండు సమస్యను నివారిస్తుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే, ఇది కురుపులు అంటే బాయిల్స్ని ట్రీట్ చేయడానికి కూడా సహాయపడుతుంది. కురుపులు చర్మం పైన ఏర్పడేటువంటి బాధాకరమైనటువంటి చీముతో కూడినటువంటి బొబ్బలు. లక్షణాల విషయానికి వస్తే చర్మం ఎర్రగా మారటం, నొప్పిగా ఉండటం, వాపు రావటం, అలాగే మధ్యలో చీము చేరటం ఇలాంటివి అనుబంధంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్, కారణాల మీద దృష్టి పెట్టాలి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, రోమ కుదుళ్లలో ఇన్ఫెక్షన్స్, హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఇమ్యూనిటీ తగ్గిపోవటం ఇలాంటివి కురుపులకి రికరెంట్ బాయిల్స్కి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఈ మందారాన్ని వాడే పద్ధతి, మోతాదు కూడా తెలుసుకోవడం అవసరం. మందార రేకులు అలాగే లేత పువ్వు మొగ్గల్ని మెత్తగా నూరి ఈ పేస్ట్ని కురుపుల పైన పట్టులాగా వేయాలి. రోజుకి 2 లేదా 3 సార్లు ఇలా చేస్తూ ఉంటే కురుపులు త్వరగా మాంతాయి. ఇది పనిచేసే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. మందార ఆకుల్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని, వాపుని తగ్గిస్తాయి. అలాగే ఇది ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిరోధించడానికి కూడా సహాయపడుతుంది. ఇంకొకటి దగ్గును తగ్గించడానికి కూడా మందార ఉపయోగపడుతుంది. దగ్గు అనేది ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి, గొంతులో ఉండేటటువంటి ఇరిటేషన్ తొలగించడానికి శరీరం ఎంచుకునేటువంటి ఒక సహజమైనటువంటి ప్రక్రియ. లక్షణాల పరంగా చూస్తే గొంతులో గరగలాడుతూ ఉంటుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, ఛాతీలో నొప్పి కూడా ఉండొచ్చు. అయితే ఈ దగ్గు ఎందుకు వస్తుందనే దానిపైన కూడా దృష్టి పెట్టాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు, కాలుష్యం ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ దగ్గు వస్తూ ఉంటుంది.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మందారిని ఎలా వాడుకోవాలి, ఏ మోతాదులో వాడి దగ్గును తగ్గించుకోవాలనేది తెలుసుకోవాలి. మందారిని టీలాగా తాగితే దగ్గు నుంచి రిలీఫ్ వస్తుంది. అంటే 1 లేదా 2 మందార పువ్వుల్ని 50 మిల్లీలీటర్ నీళ్ళకి వేసి 5 నుంచి 10 నిమిషాలు మరిగించి దాన్ని రోజుకి 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇది పనిచేసే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. మందార పువ్వులో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ అనేకం హెల్త్కి కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇది కాలేయాన్ని రక్షించడానికి సహాయపడుతుంది, దగ్గుని తగ్గిస్తుంది, అలాగే జ్వరాన్ని కూడా తగ్గించగలుగుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, మందార పువ్వులు కేవలం అందమైన పువ్వు మాత్రమే కాదు, ఇది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ప్రకృతి మనకి అందించినటువంటి రహస్యం, అద్భుతం. ఈ అద్భుతమైనటువంటి వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. సహజమైన మార్గాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎప్పుడు కూడా మంచిది. కాబట్టి మందారని మీ దినచర్యలో భాగం చేసుకోండి, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు మందారాన్ని వాడతారా అంటే కేవలం ఏదో అందం కోసమని కాకుండా ఏదైనా ఆరోగ్య సమస్యను తగ్గించుకోవడానికి వాడారా? అప్పుడు రిజల్ట్ ఎలా ఉంది, మీ అనుభవం ఏమిటి? ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా దీన్ని వాడుకోగలుగుతారు. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.